ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శత్రు నివారణ అలాగే శత్రువు మన మాట వినేటట్టు చేసుకొని ఒక అద్భుతమైన మంత్రం తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా మనకు మన ఇంట్లో శత్రుపీడ ఉండదు. అలాగే మన శత్రువు అనుకునేవారు మన మాట వింటారు. మనకు నరదిష్టి ఇలాంటి ఎటువంటి పీడలు నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండకుండా ఉంటుంది. శత్రువు మన మాట వింటాడు. ఎంత ఘోర శత్రువు అయినా మన మాట వినేటట్టు శత్రుపీడ నివారణ మంత్రం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వారు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ శత్రుపీడ నివారణకు మీకు ఒక నల్ల దారము, ఒక రావి ఆకు, అలాగే 5 ఎల్లిపాయ రెప్పలు కావాలి. వీటితో మీరు శత్రుపీడ నివారణ చేసుకోవచ్చు. మొదట ఆ 5 ఎల్లిపాయల్ని నల్ల దారంలోకి దూర్చి ఆ రావి ఆకులో పెట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని 111 సార్లు చదవాలి. 111 సార్లు ఈ మంత్రాన్ని చదివి ఆ ఆకుని ఆ నల్లదారంలో ఉన్న ఎల్లిపాయని ఒక చెట్టు మొదట్లో పాడేసి రావాలి. అంతే. ఇలా చేయడం ద్వారా శత్రుపీడ నివారణ జరుగుతుంది. మీ శత్రువు మీ మాట వింటాడు. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం. ఓం పూరౌ కపిముఖయే పంచముఖ హనుమతే థం 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 తం తం సకల శత్రు సహరణాయ స్వాహ. ఈ మంత్రాన్ని 111 సార్లు ఎల్లిపాయని గట్టిగా పట్టుకొని మీ శత్రువుని తలుచుకొని ఈ మంత్రాన్ని చదివిన తర్వాత ఆ ఎల్లిపాయల్ని ఆ రావి ఆకుని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పాడేయడం ద్వారా మీరు శత్రు నివారణ పొందుతారు. ధన్యవాదములు.